క్రికెట్ ఆంధ్రప్రదేశ్ ఎండోమెంట్ ఆఫీసర్స్ సెకండ్ పేపర్లో ముఖ్యమైన బిట్స్లో 107వ రోజుకు స్వాగతం సుస్వాగతం. ఈరోజు రామాయణం సంబంధించి ఉత్తరాఖండ రెండో భాగంలో ఉన్న ముఖ్యమైన ప్రశ్నల్ని ఇప్పుడు చూద్దాం. అయితే ఒక ముఖ్యమైన విషయం, ఉత్తరాఖండకి సంబంధించిన రెండో భాగంలో నేను మ్యాక్సిమం క్వశ్చన్స్ని నేను సోర్సెస్ ద్వారా వెతకడం జరిగింది. అయితే నాకు 30కి మించి నాకు క్వశ్చన్స్ కనపడలేదు రిపీట్ కాకుండా. సో అందుకే నేను ఈరోజు క్వశ్చన్స్ 30 మాత్రమే నేను మీకు అందివ్వగలుగుతున్నాను. తర్వాత ఈరోజు ఈ వీడియోలోకి వెళ్ళడం కంటే ముందు ఒక స్మాల్ ఇంట్రొడక్షన్. ఎవరైతే ఈ వీడియో మొదటిసారి చూస్తున్నారో వారి కోసం మాత్రమే. సో న్యూ సిరీస్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో సెప్టెంబర్ 2 నుంచి ఆల్రెడీ 1 మంత్ పూర్తయింది. అండ్ ఈరోజు 30వ రోజు వీడియో మీకు మరి కాసేపట్లో అంటే మధ్యాహ్నం 2 గంటలకు ఈ వీడియో పోస్ట్ అవుతుంది. 29 రోజులు పూర్తయిపోయింది. 29 రోజులుగా ప్రతిరోజు 50 క్వశ్చన్స్ని ఈ సిరీస్ ద్వారా మీకు నేను అందిస్తున్నాను. సో ఒకసారి మీరు వీడియో చూడండి. వీడియో మీకు నచ్చింది అంటే ఎక్కువ మందికి, ఎవరైతే ఏపీపీఎస్సీ ప్రిపేర్ అవుతున్నారో వారికి ఈ వీడియో ఉపయోగపడే విధంగా షేర్ చేయండి. ఓకే, సో లెట్స్ స్టార్ట్. అండ్ ఈరోజు రామాయణానికి సంబంధించిన ఉత్తరాఖండకి సంబంధించి సెకండ్ పార్ట్ ఇప్పుడు మనం ఉన్నాం. ఇందులో ఫస్ట్ క్వశ్చన్, కైకసి ఎవరి కుమార్తె? సుమాల రాక్షసుని కుమార్తె. విభీషణుడు చిన్నప్పటి నుంచి ఎవరి యొక్క భక్తుడు? ఆన్సర్ శ్రీ మహావిష్ణువు. కుంభకర్ణుడు ఎలాంటి వరం పొంది నిద్రలో మునిగిపోయాడు? 6 నెలలు నిద్ర, 1 రోజు భోజనం వరం, ఆయనకు వచ్చిన వరం ఇది. తర్వాత రాముని రాజ్యం సమయంలో ఏ యాగం నిర్వహించబడింది? అశ్వమేధ యాగం. అశ్వమేధ యాగానికి రాముని ప్రతినిధిగా ఎవరు పనిచేశారు? ఆన్సర్ లక్ష్మణుడు. లవకుశులు రాముని సైన్యాన్ని ఓడించినప్పుడు మొదట ఎవరిని జయించారు? ఆన్సర్ శత్రుఘ్నుడు. లవకుశుల యుద్ధంలో హనుమంతుడు ఎందుకు తగ్గిపోయాడు? లవకుశుల వీరత్వాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. లవకుశుల తమ తండ్రి రాముణ్ణి మొదటగా ఎవరిగా భావించారు? సాధారణ రాజుగా భావించారు. లవకుశుల యుద్ధం చూసి ఎవరు మధ్యవర్తం చేశారు? ఆన్సర్ వాల్మీకి మహర్షి. భూమి గర్భంలో సీత ప్రవేశం సమయంలో ఎవరు సాక్షిగా ఉన్నారు? వాల్మీకి మహర్షి. సీత పాతాళ ప్రవేశం తర్వాత రాముడు ఏ వ్రతం ఆచరించాడు? ఆన్సర్ ఏకపత్ని వ్రతం కొనసాగించాడు. వాల్మీకి ఎవరి ప్రేరణతో ఆ రామాయణం రచించాడు? ఆన్సర్ నారద మహర్షి. వాల్మీకి మొదట ఏ పక్షుల విషాదం చూసి కవిగా మారాడు? ఆన్సర్ క్రౌంచ పక్షులు. వాల్మీకి శ్లోకం మొదట ఎవరిపై ఉచ్చరించాడు? ఆన్సర్ క్రౌచ పక్షిని చంపిన వేటగాడిపై. ఉత్తరాఖండంలో రాముడు చివరిగా ఏ నది తీరానికి వెళ్ళాడు? ఆన్సర్ సరయూ నది. ఉత్తరాఖండం ద్వారా స్త్రీ శక్తి ఏ విధంగా ప్రతిఫలిస్తుంది? సీత పతివ్రత సహన శక్తి. ఉత్తరాఖండంలో రావణుని వంశ చరిత్ర ఎందుకు వివరించబడింది? అతని దుర్గతి కారణాలను చూపడానికి. తర్వాత రావణుని తాత ఎవరు? పులస్త్య మహర్షి. రావణుడు ఎన్ని తలలతో ప్రసిద్ధి చెందాడు? ఆన్సర్ 10 తలలతో. సీత వాల్మీకి ఆశ్రమంలో ఏ రూపంలో జీవించింది? ఆన్సర్ వనప్రస్థ రూపంలో. వాల్మీకి లవకుశులకు ఏ శాస్త్రాలను బోధించాడు? ధనుర్వేదం, సంగీతం, సాహిత్యం. సీత పాతాళ ప్రవేశం సమయంలో భూమి ఏ రూపంలో ప్రత్యక్షమైంది? ఆన్సర్ బంగారు సింహాసనంతో. రామాయణానికి ఆదికావ్యం అనే బిరుదు ఎందుకు వచ్చింది? వాల్మీకి తొలి మహాకావ్యం కావడం వల్ల. రాముని అవతారం ఏ దైత్యుని సంహారం కోసం జరిగింది? ఆన్సర్ రావణుని సంహారం కోసం. ఉత్తరాఖండం చివరిగా ఎవరి జ్ఞాపకాలు నిలిచాయి? సీత పవిత్రత మరియు రామ ధర్మబద్ధత. తర్వాత వాల్మీకి ఎందుకు ఆదికవి అని పిలువబడ్డాడు? శ్లోక రచనలో తొలి కవి కావడం వల్ల. రావణుడు చిన్ననాటి విద్య ఎక్కడ అభ్యసించాడు? విశ్రవ మహర్షి ఆశ్రమంలో. సరయూ నదిలో రాముని ప్రవేశం ఏ యోగానికి సంకేతం? జల సమాధి యోగం. రావణుడు ఏ శాస్త్రాలలో నిపుణుడు? సమగ్ర వేదాలు, శాస్త్రాలు, సంగీతం. రావణుడు ఏ వాద్యాన్ని ప్రత్యేకంగా వాయించేవాడు? ఆన్సర్ వీణ. సో ఇంతటితో మనకు ఉత్తరాఖండకి సంబంధించిన సెకండ్ పార్ట్ అనేది పూర్తయింది. అండ్ ఇంకా నేను క్వశ్చన్స్ ఇవ్వచ్చు, బట్ అవి రిపీట్ అవుతాయనే ఉద్దేశంతో నేను ఇవ్వట్లేదు. సో అండ్ రేపటి నుంచి ఈ
డైలీ డోస్‌లోనే కొంచెం కొత్తగా ఉంటుంది. అదేంటనేది మీరు రేపు చూస్తారు. థాంక్ యూ సో మచ్. అండ్ కొత్తగా అంటే ఈ రామాయణం సంబంధించిన బిట్సే ఇలా ఇప్పుడు బాలకాండ నుంచి ఉత్తరాఖండ వరకు అంటే కాండల పరంగా మీరు మీరు నేను మీకు ఇవ్వడం జరిగింది. అలా కాకుండా వేరే రకంగా ఇంగా బిట్స్ ఆహ్, ఇచ్చే ప్రయత్నం నేను చేస్తాను రేపటి నుంచి. సో, థాంక్ యూ సో మచ్. హావ్ ఎ గ్రేట్ డే. నమస్తే. జై హింద్.